హాయ్ గాయ్స్, వెల్కమ్స్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ఈసెట్ 2020 సంబంధించి కౌన్సిలింగ్ అప్డేట్ రావడం అయితే జరిగిందనమాట. మనకి చూస్తే ఏపీ ఈసెట్ 2020 డీటెయిల్డ్ నోటిఫికేషన్ అంటూ మనకి ఫ్లాష్ అవుతుంది అప్డేట్ అనేది. ఇప్పుడు క్లియర్గా ఈ నోటిఫికేషన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి వీడియోని టిల్ ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటి అంటే, తప్పకుండా ఇక్కడ నుంచి మీరు కాలేజ్ జాయిన్ అయినంత వరకు మీకు ఈసెట్ సంబంధించి ప్రతి అప్డేట్ అనేది మన ఛానల్లో అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఫాలో అవుతుండండి. ఓకేనా గైస్, ఇక్కడ చూసుకుంటే మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ఏపీఎస్సిహెచ్ఈ ఏపీ ఈసెట్ 2020 అడ్మిషన్స్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఫర్ ఫేజ్ 1 అంటే ఫస్ట్ కౌన్సిలింగ్. ఓకేనా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఆప్షన్ ఎక్సైజ్ ఫర్ ద వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్. గైస్, ఇది ఆఫ్లైన్ కౌన్సిలింగ్ కాదనమాట, వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్. అంటే మీరు డైరెక్ట్ గా ఇంటి దగ్గర ఉండే మీరు కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే ఇంటి దగ్గర ఉండే మీరు పేమెంట్ చేస్తారు. పేమెంట్ చేసినాక ఆటోమేటిక్ గా వెరిఫికేషన్ స్టేటస్ లో మీన్స్ మీ యొక్క సర్టిఫికేట్స్ వెరిఫై అయ్యాయా లేదా అనేది మీరు చెక్ చేసుకుంటారు. ఆ తర్వాత మీరు డైరెక్ట్ గా వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ లోకి వెళ్ళిపోతారు. ఓకేనా, ఫస్ట్ ఇక్కడ మనకి ఉంది ఏంటి అంటే పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ. ఎంత ఫీ కట్టాలి, ఎప్పుడు కట్టాలి, ఈ డీటెయిల్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఆల్ ది క్యాండిడేట్స్ ఫ్రమ్ ద ఫస్ట్ టు లాస్ట్ ర్యాంక్ కెన్ పే ద ప్రాసెసింగ్ ఫీ ఆన్లైన్ ఫ్రమ్ 4/11/2020 యూజింగ్ URL apset.nic.in. గైస్, మనకి రేపటి నుంచి పేమెంట్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఎవరైనాను రేపటి నుంచి పే చేయడం అనేది చేయొచ్చు అనమాట. కాబట్టి ఎవరైనా పేమెంట్ చేయాలనుకుంటే రేపటి నుంచి పేమెంట్ చేయండి. రేపు నేను పేమెంట్ వీడియో కూడా మార్నింగ్ మీకు అప్డేట్ చేస్తాను. ఓకేనా, ఇంకా మనకి మనీ చూసుకుంటే OCBC స్టూడెంట్స్ కి 1200 రూపీస్, అదేవిధంగా SC ST వాళ్ళకి 600 రూపీస్ అనమాట. త్రూ ఆన్లైన్ బై క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్. గైస్, మీరు పేమెంట్ ఎలా చేస్తారంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసి పే చేస్తారు. అది రేపు నేను ఆ పేమెంట్ వీడియో అయితే చేస్తాను, అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. ఓకేనా, పే ప్రాసెసింగ్ ఫీ లింక్ ఇన్ ద వెబ్సైట్. మనకి ఈ లింక్ ఏదైతే ఇక్కడ ఉందో దాని త్రూ మనం అయితే పే చేస్తాం. నేను రేపు వీడియో చేస్తాను, మీకు అర్థమవుతుంది. ఓకేనా, రేపు పే చేస్తాను ఒక బిల్లు, అది మీకు క్లియర్ గా వీడియోలో అర్థమవుతుంది. ఓకేనా, ఇక్కడ చూసుకుంటే ప్రాసెసింగ్ ఫీ కెన్ బి పెయిడ్ ఆన్లైన్ బై ద క్యాండిడేట్ యూజింగ్ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఆర్ త్రూ నెట్ బ్యాంకింగ్ యాజ్ డీటెయిల్డ్ బిలో. విజిట్ apset.nic.in పే ప్రాసెసింగ్ ఫీ. అది ఇక్కడ ఇస్తారనమాట. గైస్, ఇక్కడ కనబడుతుంది కదా పే ప్రాసెసింగ్ ఫీ అనేది. దీన్ని ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ ఆటోమేటిక్ గా ఏపీ ఈసెట్ హాల్ టికెట్ నెంబర్, అదేవిధంగా ర్యాంక్, అదేవిధంగా కింద కనబడుతున్న క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చా అనేది ఇక్కడ పేస్ట్ చేసి పే ఫీ ఆన్లైన్ కొడితే మీరు డైరెక్ట్ గా పేమెంట్ గేట్వేకి వెళ్ళిపోతారు. అక్కడ నుంచి ఈజీగా మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు. నేను మీకు డైరెక్ట్ గా రేపు అయితే మీకు చెప్తాను, ఎందుకంటే ఈరోజు ఆ డేట్ వచ్చేసరికి 3 కాబట్టి ఈ రోజైనా పే చేయొచ్చు, బట్ ఏంటంటే కొద్ది రిస్క్ అవ్వచ్చు. అందుకే వాళ్ళు చెప్పిన డేట్ ప్రకారం రేపటి నుంచి పే చేయడం అనేది స్టార్ట్ చేద్దాం. ఓకేనా, రేపు 4th కాబట్టి రేపు పే చేసి మీకు క్లియర్ గా చెప్తాను. ఓకేనా, ఇప్పుడు మనం మిగతా అప్డేట్ అయితే చూద్దాం. ఓకేనా, చెప్పాను కదా ఎలా పే చేయాలనేది, సేమ్ అలా పే చేస్తారు. రేపు నేను చెప్తాను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది. ఓకేనా, నెక్స్ట్ ఇంపార్టెంట్ నోటీస్ చూసుకుంటే డ్యూరింగ్ ది పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ సమ్టైమ్స్ డ్యూ టు నెట్వర్క్ డిలేస్ పేమెంట్ మేడ్ బై ది candidate may not be successful. In such cases, candidates need to pay the processing fee once again and amount debited due to the failure transaction will be remitted back into the respective account within 4 working days from the date of payment. If the excess payments are not remitted in 4 working days, a candidate has to be sent information like all ticket number, transaction ID, date of payment, etc. to the email ID మనకి CETREC fund 2020@gmail.com and action will be taken immediately for refund. Candidate are required to note that only one payment will be taken and excess paid will be refunded automatically. గైస్, ఎవరికైనా పేమెంట్ చేసినప్పుడు ఇన్ కేస్ ఫెయిల్యూర్ అయితే మీరైతే ఎటువంటి ప్రాబ్లం అయితే చెందొద్దు. వెంటనే మీరు ఏంటంటే మళ్ళీ మంచి నెట్వర్క్ అన్ని వాడి మళ్ళీ పేమెంట్ అనేది చేయండి. ఆ పేమెంట్ అనేది సక్సెస్ అయిపోతుంది. ఒకవేళ మీరు ముందు పేమెంట్ పాడైపోయి డబ్బులు కట్ అయిపోయి ఉంటే మాత్రం తప్పకుండా ఇక్కడ కనబడుతున్న మెయిల్ ఇచ్చారు వీళ్ళు. ఈ మెయిల్కి అయితే మీరు మీ యొక్క ట్రాన్సాక్షన్ ID, మీ హాల్ టికెట్ నెంబరు ఇవన్నీ మీరు ఇస్తే సరిపోతుంది అనమాట. మీరు ఎన్ని పేమెంట్ చేసినాను ఓన్లీ వాళ్ళు 1 పేమెంట్ డబ్బులు మాత్రమే తీసుకొని మిగతా పేమెంట్లు డబ్బులు అనేది మీకు రీఫండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్. On the payment of the processing fee, registration number and login ID number will be provided through SMS for the mobile number. మీరు ఏదైతే ఈసెట్ కి మొబైల్ నెంబర్ ఇచ్చుంటారో ఆ మొబైల్ నెంబర్ కి మీరు పేమెంట్ కంప్లీట్ చేయగానే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్, అదే విధంగా లాగిన్ ఐడి అనేది ఈసెట్ వాళ్ళు మీకు సెండ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. At the time of filling the application or modified mobile number to the such candidates whose certificate data is already verified through web services for candidate whose certificate data is incomplete, and SMS is sent to attend for the verification of certificate at helpline center. Guys, మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ లాగిన్ ఐడి ఇస్తారు.
ఓకేనా. ఇది యూజ్ చేసుకొని మనకి ఈసెట్లోని ఇక్కడ మనకి ఏంటి అంటే ఒక ఆప్షన్ అయితే ఇస్తాడనమాట, వెరిఫికేషన్ స్టేటస్. దాంట్లో మీరు యాక్టివేట్ చేసుకొని అక్కడ మీరు ఏంటి అంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, మీ హాల్ టికెట్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే మీ సర్టిఫికేట్స్ అనేది త్రూ వెబ్ సర్వీసెస్ ఆటోమేటిక్గా మీకు వెరిఫై అయితే అవుతాయి అనమాట. వెరిఫై అయిపోయి మీకు ఏంటంటే ఎలిజిబుల్ అని వస్తుంది. దిస్ క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ టు ఎక్సైజ్ ఆప్షన్ అని క్లియర్గా ఇస్తాడనమాట. వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇన్ కేస్ ఏదైనా స్టూడెంట్కి మనకి తప్పకుండా మీరు వెరిఫికేషన్ అయితే అవ్వలేదు, మీరు దగ్గర ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళండి, మీ సర్టిఫికేట్స్ అక్కడ వెరిఫై చేసుకోండి అని మాత్రం మనకి మెసేజ్ రూపాన వాళ్ళు మెసేజ్ అయితే చేస్తారు. కాబట్టి మీరు పేమెంట్ చేసినాక ఒకసారి వెరిఫికేషన్ స్టేటస్లో చెక్ చేసుకోవాలి, దాన్ని మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ క్లియర్గా చెప్పాడు కదా, ఇక్కడ చూడండి, చెక్ వెరిఫికేషన్ స్టేటస్. ఇదే మీకు చెప్తున్నాను, పేమెంట్ అవ్వగానే చెక్ వెరిఫికేషన్ స్టేటస్ ఆప్షన్లో మీరు వెళ్ళి చెక్ చేసుకోవాలి. ఎలిజిబుల్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎలిజిబుల్ అయితే కింద డౌన్ యారోస్ ఉన్నాయి కదా, ప్రాసెస్ ఎలా ఉంటుంది. ఇన్ కేస్ నాట్ ఎలిజిబుల్ అయితే ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలి. నాట్ ఎలిజిబుల్ వస్తే తప్పకుండా అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అట్ హెల్ప్ లైన్ సెంటర్ దగ్గర మీరు తప్పకుండా మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది తీసుకువెళ్ళి వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఓకేనా గైస్. అండ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏంటున్నది అనేది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా గైస్. ఇంకా మీకు ఈ పార్ట్కి ఇది సరిపోతుంది అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇప్పుడు మీకు అక్కర్లేదు, జస్ట్ మీకు సర్టిఫికేట్స్ ఏమేమి కావాలనేది ఒకసారి చెప్పేస్తాను. లేదు చెప్పండి బ్రదర్ మళ్ళీ మాకు సపరేట్ వీడియో చేయండి అని అంటే తప్పకుండా నేను సపరేట్ వీడియో మీకు సర్టిఫికేట్స్ గురించి చేస్తాను. ఓకేనా. అయితే మీకు గుర్తుపెట్టుకోండి గైస్, ఏదైతే ఈసెట్ కౌన్సిలింగ్ ఉందో ఇది వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్. ఓకేనా. మీరు పేమెంట్ అవ్వగానే చెక్ వెరిఫికేషన్ స్టేటస్లోకి వెళ్ళి మీరు ఎలిజిబుల్లా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ నాట్ ఎలిజిబుల్ అని వస్తే హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ అనేవి వెరిఫికేషన్ చేసుకోవాలి. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది రేపటి వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను. ఓకేనా. అంటే మనం హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం అడుగుతారు అనేది మీకు వీడియో రూపాన నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే విధంగా మీరు ఫాలో అయిపోవచ్చు. ఓకేనా. ఇక్కడ మీకు ఏ సర్టిఫికేట్స్ కావాలి, ఒకవేళ నాట్ ఎలిజిబుల్ వచ్చి ఆ స్టూడెంట్ తప్పకుండా హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్తే మీతో పాటు ఏం పట్టుకెళ్ళాలనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 sets ఆఫ్ జెరాక్స్ కాపీస్, ఏపీ ఈసెట్ 2020 ర్యాంక్ కార్డ్, ఏపీ ఈసెట్ 2020 హాల్ టికెట్, అదేవిధంగా మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్, డిప్లొమా ఆర్ డిగ్రీ, అంటే డిప్లొమా అయితే డిప్లొమా, డిగ్రీ అయితే డిగ్రీ, ప్రొవిజనల్ డిప్లొమా సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్. గైస్ మీ దగ్గర ప్రొవిజనల్ పీసీ లేకపోతే మీ దగ్గర ఉన్న రిజల్ట్స్ ఉంటాయి కదా, వాటిని జెరాక్స్ తీసి వాటిని అన్నింటినీ కూడా మీరు సబ్మిట్ చేసినా సరిపోతుంది అనమాట. మాక్సిమం అందరికి పీసీ రాదు, కాబట్టి మీరు అందరూ ఏం చేస్తారంటే మీ యొక్క రిజల్ట్స్ ఉంటాయి కదా, ప్రతి సెమిస్టర్ రిజల్ట్ అనేది దాన్ని మీరు జెరాక్స్ తీసుకోవాలి. ఓకేనా. అండ్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సి ఆర్ ఈక్వివలెంట్ మెమో. గైస్ మంది ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఉంటుంది కదా, అది చూపిస్తే సరిపోతుంది అనమాట మీ డేట్ ఆఫ్ బర్త్ అదే. ఓకేనా. స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 7th to డిప్లొమా ఆర్ 9th to డిగ్రీ బీఎస్సీ మ్యాథ్స్ క్యాండిడేట్స్. గైస్ ఎవరైతే డిప్లొమా స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరూ 7th నుంచి మీ డిప్లొమా వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఎవరైతే డిగ్రీ సంబంధించి బీఎస్సీ మ్యాథ్స్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే 9th to డిగ్రీ వరకు మీ యొక్క స్టడీ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్స్ ఆఫ్ క్యాండిడేట్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 7 years proceeding to qualifying the examination, diploma, degree or its equivalent examination in case where the candidate has no institution education. గైస్ ఇక రెసిడెన్స్ సర్టిఫికేట్ మీకు ఏంటంటే మీ ఆధార్ కార్డు మీకు రెసిడెన్సీ సర్టిఫికేట్ లా పనిచేస్తుంది అనమాట. ఇన్ కేస్ ఏంటంటే మీరు మీ ఏరియాకి వచ్చి 2 to 3 years అయిందంటే మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే అడుగుతారు. ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మీరు మీ దగ్గర ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకి అడగండి, వాళ్ళు ఇవ్వచ్చు. ఓకేనా. ఒక రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎవరికి హెల్ప్ అవుతుంది, ఎవరికి కావాలి అంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి ఒక 2 to 3 years ఆర్ 7 years లోపు వచ్చున్నారంటే వాళ్ళందరికీ రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. 7 years పై నుంచి ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు అంటే వాళ్ళకి రెసిడెన్సీ సర్టిఫికేట్ ఏమీ అవసరం లేదు, మీ ఆధార్ కార్డే మీకు రెసిడెన్సీ సర్టిఫికేట్ కింద మీకు హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ 8th చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రెసిడెన్సీ సర్టిఫికేట్ ఫర్ ఫాదర్ మదర్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 10 years ఎక్స్క్లూడింగ్ ద పీరియడ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. గైస్ ఏమీ అవసరం లేదు, మీ యొక్క ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మీరు ఎంఆర్ ఆఫీసర్ తీసుకోండి, సరిపోతుంది అది కూడా. అండ్ 9th one చూసుకుంటే ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ బీసీ ఎస్టీ ఎస్సీ ఇష్యూడ్ బై ది కంప్లీటెడ్ అథారిటీ. గాయస్ మీరు గుర్తుపెట్టుకోండి, తప్పకుండా బీసీ ఎస్సీ ఎస్టీ ఎవరైతే కమ్యూనిటీ వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడాను తప్పకుండా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇప్పటికీ అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి, లేదు అంటే వెంటనే కావాలి అంటే మాత్రం ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకి ఒకసారి అడగండి, లేదు అంటే అక్కడెక్కడో బ్రోకర్లు ఉంటారనమాట, బ్రోకర్ షాప్స్ ఉంటాయి, అక్కడ మీరు కొద్ది మనీ ఇస్తే వాళ్ళే మీకు చేసిస్తారు.
క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా ఓసీ క్యాండిడేట్స్ తప్పకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది మీకు ఇస్తారు. మనకి ఈసెట్ మెయిన్ వెబ్సైట్ లోనే మీకు ఆ లింక్ అనేది వాళ్ళు ఇస్తారు. ఆ లింక్ త్రూ మీరైతే వెరిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. అంతకుముందు ఏంటంటే మీ దగ్గర ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ 10th చూసుకుంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఆఫ్ పేరెంట్స్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్ ఇష్యూడ్ ఆఫ్టర్ 1/1/2017 ఆర్ వైట్ రేషన్ కార్డ్. గైస్ ఇక్కడ క్లియర్ గా మీకు చెప్తున్నాను, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే సబ్మిట్ చేయండి. లేదు మీ దగ్గర వైట్ రేషన్ కార్డు ఉన్నా పర్వాలేదు, మనకి వైట్ రేషన్ కార్డ్ కూడా మీకు ఫీజు రియంబర్స్మెంట్ కి అవసరం అవుతుంది. ఓకేనా. వైట్ రేషన్ కార్డ్ అనేది తప్పకుండా మీకు ఉండాలి. అదేవిధంగా లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఇఫ్ ఎలిజిబుల్. గైస్ ఎవరైనా మైగ్రెంట్స్ ఉంటే ఇక్కడికి అక్కడికి, అంటే మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ లేకపోతే ఈ మిలిటరీ నేవీ సంబంధించిన వాళ్ళు ఏంటంటే మనకి ట్రాన్స్ఫర్లు ఎక్కువ అవుతూ ఉంటారు కాబట్టి అటువంటి స్టూడెంట్స్కి అయితే లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇది కూడా మీకు ఎంఆర్ఓ ఆఫీసులో అయితే ఇస్తారు. తప్పకుండా అక్కడ నుంచి అయితే మీరు తీసుకోండి. మాక్సిమం ఈ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అనేది మన డైలీ మన పాస్ట్ 20 years నుంచి ఉన్న వాళ్ళకైతే ఎటువంటి సర్టిఫికేట్స్ ఏం అక్కర్లేదు. జస్ట్ మీకు లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అనేది ఓన్లీ మైగ్రెంట్స్ మాత్రమే కావాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 12 ఈడబ్ల్యూ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఫర్ ద ఇయర్ 2020-21. మీకు చెప్పాను కదా గైస్, ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అనేది మన ఓసీ స్టూడెంట్స్ కి హెల్ప్ అవుతుంది. కాబట్టి ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అనేది మీరు గ్రామ సచివాలయంలో అడగండి, వాళ్ళు ఇవ్వచ్చు. మీరు ఆ సర్టిఫికేట్ పట్టుకొని హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్తే అక్కడ అయితే వెరిఫై అయితే చేస్తారు. ఓకేనా. అండ్ 13 క్యాండిడేట్ క్లెయిమింగ్ ద రిజర్వేషన్ అండర్ ఎన్సీసీ స్పోర్ట్స్ పిహెచ్ క్యాప్ షల్ బ్రింగ్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్. గైస్ ఎవరైతే ఎన్సీసీ స్పోర్ట్స్ పిహెచ్ క్యాప్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన రెస్పెక్టెడ్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఆ సర్టిఫికేట్స్ పట్టుకుని వెళ్ళి వెరిఫికేషన్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రా రిజర్వేషన్ అనేది మీకు యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. అండ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మనకి రిపోర్టింగ్ టైం 9 AM ఎవ్రీడే మనకి హెల్ప్ లైన్ సెంటర్ దగ్గర కౌన్సిలింగ్ అనేది జరగబోతుంది అనమాట. మీరు ఏం చేస్తారు అంటే ఇంటిగ్రేటెడ్ ర్యాంక్స్ కాల్డ్. గైస్ ఇక్కడ మనకి ఏంటి అంటే ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ మాత్రమే కన్సిడర్ చేస్తారు, బ్రాంచ్ ర్యాంక్ అనేది కన్సిడర్ చేయరు. ఓకేనా. బ్రాంచ్ ర్యాంక్ గురించి ఇక్కడ మర్చిపోండి. ఇక్కడ చూసుకుంటే ఇంటిగ్రేటెడ్ ర్యాంక్. ఓకేనా. ఫ్రమ్ 1 to 10,000 ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి 5/11/2020 అనేది మీకు డేట్ అనమాట. ఇన్ కేస్ మీరు నాట్ ఎలిజిబుల్ అయితే మీ సర్టిఫికేట్స్ అనేవి పట్టుకొని పైన నేను చెప్పిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి 3 sets ఆఫ్ జెరాక్స్ తీసుకొని ఆ జెరాక్స్ అన్నీ కూడాను ఫస్ట్ ర్యాంక్ నుంచి 10,000 ర్యాంక్ మధ్యన ఎవరెవరికైతే నాట్ ఎలిజిబుల్ అని వచ్చిందో ఆ స్టూడెంట్స్ అందరూ నియర్ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళండి, అక్కడ మీరు వెరిఫై అయితే చేసుకోండి. ఓకేనా. వెరిఫికేషన్ అయినాక ఆటోమేటిక్గా మీకు ఎలిజిబుల్ లిస్ట్లో తీసుకొస్తారు. ఆ తర్వాత మిగతాదంతా యథావిధిగా జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ 10,001 నుంచి 20,000 లోపు ఎవరైతే నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరికీ 6/11/2020 వెరిఫికేషన్ అయితే జరుగుతుంది అనమాట. ఆ నెక్స్ట్ 20,001 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 7/11/2020 వెరిఫికేషన్ అయితే జరుగుతుంది అనమాట. కాబట్టి ఈ 3 dates మీకు వెరిఫికేషన్ అయితే జరుగుతుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది. కాబట్టి మీరు అందరూ వెళ్ళండి. అదేవిధంగా మన ఎవరైతే స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు కదా, క్యాప్, ఎన్సీసీ స్పోర్ట్స్ గేమ్స్, పిహెచ్, ఎన్సీసీ స్పోర్ట్స్ గేమ్స్, ఈ స్టూడెంట్స్ అందరూ ఉంటారు కదా, వీళ్ళందరి కోసం కూడా సపరేట్ డేట్స్ ఇవ్వడం అయితే జరిగింది. సపరేట్ గా మీకు వెరిఫికేషన్ అయితే జరగబోతుంది అనమాట. 6/11/2020 మీకు క్యాప్, ఎన్సీసీ స్పోర్ట్స్ గేమ్స్ ఎవరైతే ఈ యొక్క స్పోర్ట్స్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, క్యాప్, ఎన్సీసీ స్పోర్ట్స్ గేమ్స్ సర్టిఫికేట్స్ ఉంటాయో వాళ్ళందరూ కూడాను ఫస్ట్ టు లాస్ట్ ఎవరైతే క్యాప్ సంబంధించిన వాళ్ళు ఉన్నారో సిఏపి వాళ్ళు ఫస్ట్ నుంచి లాస్ట్ ర్యాంక్ ఆ రోజు 6/11/2020 వెరిఫికేషన్ వెళ్ళిపోవచ్చు. ఎన్సీసీ స్టూడెంట్స్ మాత్రం ఫస్ట్ ర్యాంక్ నుంచి 15,000 ర్యాంక్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే 6/11/2020 డేట్ న వెళ్ళి వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి. అదేవిధంగా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ సర్టిఫికేట్స్ వాళ్ళు కూడా 6/11/2020 1 to 15,000 లోపు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ 7/11/2020 వాళ్ళలోని పిహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ 7/11/2020 రోజు వెళ్ళి వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి. ఎన్సీసీ వాళ్ళు కంటిన్యూస్ 15,001 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు 15,000 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఎంతమంది ఉంటే అంతమంది కూడా వెళ్ళి 7/11/2020 రోజు వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి. అండ్ షెడ్యూల్ ఫర్ ద ఎక్సైజ్ ఆప్షన్ ఫర్ ద డిప్లొమా హోల్డర్స్ ఆఫ్ ఆల్ బ్రాంచెస్ ఇంక్లూడింగ్ ఫార్మసీ అండ్ బీఎస్సీ మ్యాథ్స్ అండ్ మొత్తం డిప్లొమా అదేవిధంగా డిగ్రీ నుంచి ఎవరెవరు వచ్చున్నారో వాళ్ళందరూ కూడాను మనకి ఎక్సైజ్ ఆప్షన్స్ అనమాట. ఎక్సైజ్ ఆప్షన్స్ అంటే ఏమీ లేదు, మనకి నచ్చిన కాలేజీలు అనేది మనం వెబ్సైట్ లో పెట్టుకోవడం అనమాట. ఏదైతే పైన మీకు చెప్పిన డేట్స్ లో వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుందో ఆ తర్వాత చేయాల్సిన ప్రాసెస్ ఎక్సైజ్ ఆప్షన్స్ అనమాట. అంటే వెబ్ కౌన్సిలింగ్ అంటారు. వెబ్ కౌన్సిలింగ్ అంటే మీరు కాలేజెస్ పెట్టడం. ఆ డేట్స్ చూసుకుంటే
6, 7, 8 డేట్స్ అనమాట. 6/11/2020, 7/11/2020, 8/11/2020 మనకి ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు మీరు పెట్టుకోవచ్చు అనమాట కాలేజెస్. ఆ రోజు మీరు వెరిఫికేషన్ చేసుకొని కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ కొన్ని డేట్స్ అయితే ఉన్నాయి కదా, 6/11/2020లోని కొంతమందికి అయితే వెరిఫికేషన్ అయినంటనే మీరు ఎక్సైజ్ ఆప్షన్ అయితే మీరు పార్టిసిపేట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ నోట్ ఆప్షన్ విల్ బి ఫోర్జన్ ఆన్ 8/11/2020 at 6 AM. గైస్ మీరు ఎన్ని చేంజెస్ చేసుకున్నాను 8/11/2020 సాయంత్రం 6 గంటల కల్లా ఫ్రీజ్ అయిపోతాయి అనమాట. అంటే ఇంకా ఎటువంటి ఆప్షన్ చేంజ్ అనేది ఉండదు అనమాట. ఎంతైనానో ఆ 3 days లో మాత్రమే మీరు ఎన్నిసార్లు అయినా మీరు కాలేజీలో అయితే మార్చుకోవచ్చు. ఓకేనా. అలాట్మెంట్స్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ద వెబ్సైట్ apez.nic.in on 10/11/2020 after 6 PM ఫర్ మీకు సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్, ఏ కాలేజ్ వచ్చింది, ఎంత ఫీజు కట్టాలి, ఎంత ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, ఇటువంటి డీటెయిల్స్ తోని మీకు అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఏపీ గవర్నమెంట్ మీన్స్ మనకి హైయర్ ఎడ్యుకేషన్ పంపించడం అయితే జరుగుతుంది అనమాట. ఆ అలాట్మెంట్ ఆర్డర్ అనేది మీకు 10/11/2020 November 10th కల్లా మీకు రావడం అయితే జరుగుతుంది అఫీషియల్ వెబ్సైట్ apez.nic.in. ఓకేనా. అండ్ మనకి హెల్ప్ లైన్ సెంటర్స్ ఇన్ కేస్ ఎవరికైనాను నాట్ ఎలిజిబుల్ వస్తే ఆ స్టూడెంట్స్ అందరూ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి. ఇప్పుడు మనకి ఏరియా వైజ్ ఎక్కడ ఇచ్చారు, శ్రీకాకుళం చూసుకుంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం. ఓకేనా. అండ్ మనకి విజయనగరం చూసుకుంటే మగర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయనగరం. అదే విధంగా మనకి విశాఖపట్నం చూసుకుంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కంచరపాలెం విశాఖపట్నం. అండ్ కాకినాడ చూసుకుంటే ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడ. అండ్ మనకి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ చూసుకుంటే SMVM పాలిటెక్నిక్ తణుకు వెస్ట్ గోదావరి. అండ్ ఆ నెక్స్ట్ విజయవాడ చూసుకుంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ నియర్ బెన్ సర్కిల్ విజయవాడ. ఆ నెక్స్ట్ విజయవాడలోనే అంటే ఎందుకు విజయవాడ 2 ఇచ్చాడు అని అంటే, ఒకటి మామూలు స్టూడెంట్స్ కోసం, ఇంకొకటి ఎవరైతే స్పెషల్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరూ ఎక్కడున్నాను మీరు ఏ డిస్ట్రిక్ట్ లో ఉన్నాను NCC సర్టిఫికేట్స్, PH, CAP ఎవరికైనా సర్టిఫికేట్స్ ఉంటే, స్పోర్ట్స్ గేమ్ లోని స్పెషల్ సర్టిఫికేట్స్ ఉంటే వాళ్ళందరూ ఏ డిస్ట్రిక్ట్ లో ఉన్నా కూడాను తప్పకుండా మీరు ఏంటంటే విజయవాడ వెళ్ళి అక్కడ మీరు వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే నార్మల్ స్టూడెంట్స్ కోసం గవర్నమెంట్ పాలిటెక్నిక్ నియర్ బెన్ సర్కిల్ విజయవాడ ఇవ్వడం అయితే జరిగింది. స్పెషల్ స్టూడెంట్స్ కోసం ఆంధ్ర లోయలా డిగ్రీ కాలేజ్ నియర్ బెన్ సర్కిల్ విజయవాడ ఇవ్వడం అయితే జరిగింది అనమాట. గుంటూరులో చూసుకుంటే MBTS గవర్నమెంట్ పాలిటెక్నిక్ నల్లపాడు గుంటూరు. అండ్ మనకి ఒంగోలు చూసుకుంటే DA గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఒంగోలు. అండ్ నెక్స్ట్ మనకి నెల్లూరు చూసుకుంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ వెంకటేశ్వరపురం నెల్లూరు. అండ్ తిరుపతి SV గవర్నమెంట్ పాలిటెక్నిక్ తిరుపతి. అండ్ మనకి కడప చూసుకుంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ కడప. అండ్ నెక్స్ట్ అనంతపూర్ చూసుకుంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనంతపూర్. అండ్ ఫైనల్ గా కర్నూలు చూసుకుంటే శ్రీ జి పుల్లారెడ్డి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కర్నూలు. 13 డిస్ట్రిక్ట్స్ మనకి టోటల్ గా 13 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, 13 హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి. ఎక్స్ట్రా 1 హెల్ప్ లైన్ సెంటర్ దేనికి అంటే ఎవరైతే స్పెషల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ సపరేట్ గా ఒకటి ఇవ్వడం అయితే జరిగింది. అది విజయవాడలో ఉంది. మీరు విజయవాడ వెళ్ళి మాత్రమే వెరిఫికేషన్ చేసుకుంటారు ఎవరిదైతే స్పెషల్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ PH, CAP, NCC స్పోర్ట్స్ గేమ్స్ లో మీకు సర్టిఫికేట్స్ ఉంటే ఆ సర్టిఫికేట్స్ అనేది విజయవాడ వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇది కంప్లీట్ నోటిఫికేషన్, డీటెయిల్డ్ నోటిఫికేషన్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఇంకా మీకు అర్థం అవ్వలేదు హెల్ప్ లైన్ సెంటర్స్ లేదు, ఇంకా మాకు డీటెయిల్స్ అనేది ఇంకా అర్థం అవ్వలేదు, డేట్స్ ఏమీ, అదేవిధంగా నాకు ఇంకా అర్థం కాలేదు బ్రదర్ అని ఎవరికైనా డౌట్స్ ఉంటే, డాక్యుమెంట్స్ గురించి ఇంకా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లోని డీటెయిల్డ్ వీడియోని మళ్ళీ పీసెస్ గా చేసి వీడియోని చేయండి బ్రదర్ అని చెప్తే నేను తప్పకుండా చేస్తాను. మీన్స్ సపరేట్ గా వీడియోస్ చేయండి అంటే చేస్తాను. ఇంకా మన టైం ఉంది కాబట్టి చేసి మీకు అప్డేట్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని డైలీ ఫాలో అవుతానండి. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.